హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బేసిక్ మోడల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా ఫిష్ ఇలా సన్నగా కట్ చేసి ఉప్పు ఇంకా నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల అయితే ఫిష్ స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఫిష్ ముక్కలకి నిండుగా అప్లై చేసుకోవాలి. ఇలా ఫిష్ ముక్కలకు అన్నిటికీ మసాలాలు అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అలా 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం వల్ల ఈ ముక్కలు మొత్తం మసాలాను బాగా పీల్చుకుంటాయి. తర్వాత కొద్దిగా స్టిఫ్గా కూడా తయారవుతాయి. ఫ్రై చేసేటప్పుడు మసాలాలన్నీ ఊడిపోకుండా చాలా నీట్గా వస్తుంది. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫిష్ ముక్కలు అందులో వేసుకోవడమే. ఇలా గ్రిల్ ప్యాన్లో ఫిష్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. పీసెస్ ఇలా ఫ్రై ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై అయితే 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క పీస్ వేసుకుంటే చాలు, అన్నం మొత్తం తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా పీసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చలేదు. చూసారు కదండి, ప్యాన్లో ఆయిల్ అంతా అలాగే ఉండిపోయింది. ఈ పీసెస్ అన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మళ్ళీ మిగిలిన ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుంటూ ఉండాలి. అంతేనండి, టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ పీసెస్ని కూడా బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.